హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు నేను నన్ను డ్రాప్ చేస్తుంది ఐస్ స్కేటింగ్ క్లాస్కి. సో మనం వెళ్తున్నాం ఇప్పుడు. అండ్ దెన్ నేను ఎలిమెంట్స్ క్రాస్ చేసి నేను వెళ్తున్నాను. అండ్ దెన్ నేను ఎస్కలేటర్ తీసుకొని నేను అక్కడ తిరిగిన తర్వాత నేను హాయ్ చెప్పాను అండ్ టర్న్ చేసి నేను వెళ్ళాను కదా, అది నేను బ్యాగ్ పట్టుకుంటున్నాను, అది నేను. అండ్ దెన్ నేను ఐస్ స్కేటింగ్ క్లాస్కి లోపల వెళ్ళాలి. అండ్ దెన్ నేను అక్కడ స్టెప్స్ ఎక్కి అటు సైడ్ నేను వెళ్తున్నాను. అండ్ దెన్ నేను చూస్తున్నాను ఎలా చేస్తున్నారో. అండ్ నిన్ను కోచ్ మేము జాయిన్ చేస్తాను బికాస్ నాకు తెలియదు ఎలాగో. సో నేను అప్పుడే బిగ్ కిడ్ కాదు కదా, అందుకనే నేను ఇంకా ఐస్ స్కేటింగ్ నాకు బై మై సెల్ఫ్ తెలీదు. సో ఇప్పుడు లోపల వెళ్తున్నాము. సో అమ్మ నాకు నీ ప్యాడ్స్ వేస్తున్నది, నీ ప్యాడ్స్, ఎల్బో ప్యాడ్స్ అండ్ పెప్పర్ ప్యాడ్. that's so safety and must to wear. It's going to protect us and also it will not get hurt. But some people also helmet వేసుకుంటారు, బట్ నేను వేసుకోలేదు బికాస్ నేను గట్టిగా పడిపోను, జస్ట్ లిటిల్ పడిపోతాను. నేను జస్ట్ 2 times or 3 times పడిపోతాను నేను. అండ్ దెన్ నేను ఇప్పుడు అమ్మ నన్ను అంతా హెల్ప్ చేస్తున్నది. అండ్ వెరీ లాస్ట్లోని అమ్మ నాకు పెప్పర్ ప్యాడ్ వేస్తుంది. అండ్ దెన్ చూడండి ఎలాగా నేను వేసుకుంటానో, అమ్మ నాకు ఎలాగ వేసుకుంటుందో. సో నేను ఇప్పుడు వేసుకుంటాను. ఇప్పుడు నేను గ్లౌజ్ వేసుకుంటున్నాను. అండ్ నేను డన్ చేశాను. ఇప్పుడు నేను పెప్పర్ ప్యాడ్ వేసుకుంటున్నాను. సో చూడండి ఎలాగ వేసుకుంటాను. సో నా పెప్పర్ నేను ఊపుతున్నాను. అండ్ ఆల్సో నేను డన్ చెప్పి లెట్స్ గో అన్నాను. సో మనం ఆల్రెడీ రీచ్ చేశాను. అండ్ నేను చెప్తాను లెట్స్ గో ట్యాప్. సో నేను ట్యాప్ చేసాను. అమ్మ నాదో రాకూడదు. సో ఆఫ్టర్ ఫినిష్ ఐస్ స్కేటింగ్ తర్వాత నేను వేసుకొని. సో ఇది నా ఐస్ స్కేటింగ్ ఏరియా. నేను షూ ఫైండ్ చేయడానికి వెళ్తున్నాను. అండ్ దెన్ నేను 33 షూ తీసుకోవడానికి వెళ్తున్నాను. సో అది చాలా పెద్దది. సో అమ్మ నాకు హెల్ప్ చేసింది తీయడానికి. సో అది కరెక్ట్ వన్ కాదు. సో అది 31 కానీ అది కాదు బికాస్ అది స్మాలర్. సో అది నేను పెద్దది తీసుకోవాలి బికాస్ నా లెగ్ పెద్ద. సో నేను 33 నెంబర్ చూపించాను కదా, నేను చెప్తున్నాను అమ్మ హెల్ప్ చేయవ నాకు. అప్పుడు నేను చూపించాను. అండ్ చాలా డేంజరస్, అందుకనే నేను హ్యాండ్ లోపల చూపెట్టాను బికాస్ ఇప్పుడు ఇప్పుడు అమ్మ నాకు వేస్తున్నది. సో చూడండి ఎలాగ వేస్తున్నదో. ఇది ఫస్ట్ లెగ్ అవుతున్నది. అండ్ సెకండ్ లెగ్ ఇంకా నాకు సాక్స్ ఉన్నది కదా, మనం ఫస్ట్ మస్ట్ వేర్ చేయాలి సాక్స్ని. ఇఫ్ నాట్ మనం ఆల్ ద టైం మనం పడిపోతాము. సో అందుకనే నేను సాక్స్ వేసుకుంటాను. వన్ టైం నేను మర్చిపోయాను గ్లౌజ్ వేసుకోవడానికి. సో అందుకనే నేను గ్లౌజ్ వేసుకోలేదు. సో చూడండి అలాగే వేసుకుంటున్నాను నా షూ. చూడండి. అండ్ 5 minutes తర్వాత నేను వాకింగ్ చేస్తాను, ఎక్సర్సైజ్. అండ్ దెన్ ఆఫ్టర్ వాకింగ్ అయిపోయిన తర్వాత ఎక్సర్సైజ్, దెన్ నేను ఆడతాను. దెన్ 5 minutesలోని లోపలికి వెళ్ళిపోతాను. అండ్ 5 minutes నేను కూర్చొని కోచ్ వస్తారు. దెన్ నేను కోచ్తోని స్కేట్ చేస్తాను. నేను చూపిస్తాను ఎలాగా, చూడండి.
సో నా లెగ్ ఇప్పుడు ఫిట్ అవుతున్నది. సో నేను వాకింగ్ చేస్తున్నాను ఇప్పుడు. సో నేను చెప్తాను, ఆఫ్టర్ ఫినిష్ ఐస్ స్కేటింగ్ నేను ఇప్పుడు వాకింగ్ చేయాలి, ఎక్సర్సైజ్ టైం, లెట్స్ గో అని చెప్తున్నాను. చూడండి ఎలా వాక్ చేస్తున్నాను. అండ్ నేను చెప్తున్నాను, ఆఫ్టర్ ఫినిష్ ఎక్సర్సైజ్ టైమ్ టు ప్లే ఇన్ ద హార్సెస్ అండ్ ద సీసా. సో నువ్వు చూసాం కదా, అది నా స్టూడెంట్. నేను చేస్తున్నాను ఐస్ స్కేటింగ్. నాకు టోటల్గా 4 స్టూడెంట్స్ ఉన్నా. ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నాను. బట్ అప్పుడే వెళ్ళను, జస్ట్ నేను లోపలికి వెళ్ళి కూర్చుంటాను. అక్కడ చూసావా చైర్స్ ఉన్నాయి, అక్కడ పెట్టి కూర్చుంటాను. అండ్ దెన్ కోచ్ వస్తారు, మిస్టర్ ఫెడీ. దెన్ నేను వెళ్తాను మిస్టర్ ఫెడీతోని. సో చూడండి నేను ఎలాగ స్కేట్ చేస్తున్నానో, ఎలాగ కూర్చొని. అండ్ నేను మిస్టర్ ఫెడీ వచ్చి నన్ను తీసుకెళ్తారు. సో ఇది మిస్టర్ ఫెడీ, ఇది నా టీచర్. అండ్ వన్ ఐస్ స్కేటింగ్లోని నేను సడన్గా నా షూలేస్ ఊడిపోయింది. సో మిస్టర్ ఫెడీ నాకు హెల్ప్ చేస్తారు షూలేస్ టై చేయడానికి. అండ్ రెస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు కూడా ఇంకా చేశారు, కానీ నేనే మిస్ అయ్యాను. సో ఇప్పుడు చూడండి నేను వెళ్తున్నాను. చూడు ఎలాగ వెళ్తున్నాను. సో చూసావా నేను పింక్ కలర్లోనే ఉన్నాను, అది నేను. చూడండి ఎలా చేస్తున్నాను. నేను పింక్ కలర్ కట్టుకున్నాను కదా, అది నేను. సో చూడండి నేను ఎలా చేస్తున్నాను. అండ్ వన్ టైం నేను పడిపోతాను. చూడండి ఎలాగా నేను చేస్తున్నాను, చూడండి. అండ్ ఒకలో నేను హాయ్ చెప్తాను. బెండ్ అవుతే మనం వెళ్తాం, బెండ్ అయిపోతే మనం వెళ్ళము, అలాగే ఉంటాం. అండ్ దెన్ నేను వెళ్ళాను కదా, సో చైర్ తీసుకొని అటు ఇటు వెళ్తాను. అండ్ సడన్గా నేను ఒకసారి నేను పడిపోయాను. చూడండి నేను ఎలా పడిపోయాను. చూడు మిస్ ఫెడీ నాకు షూలేస్ టై చేస్తున్నారు, బికాజ్ సడన్గా ఊడిపోయింది. సో నేను చూపిస్తాను ఎలాగా మిస్ ఫెడీ టై చేస్తున్నారు. అండ్ దెన్ ఆఫ్టర్ ఫినిష్ నేను మళ్ళీ వెళ్ళాను. అండ్ ఫినిష్ చేస్తే లిటిల్ బిట్ టైం ఉంది. అండ్ దెన్ నేను ఒకసారి హాయ్ చెప్పి ఒకసారి మిస్ ఫెడీ చెప్పారు, ఫస్ట్ నువ్వు వాక్ చేసి బెండ్ అవ్వు, 4 టైమ్స్ నువ్వు వాక్ చేసి బెండ్ అవ్వు, టోటల్గా 3 టైమ్స్ చేయాలి. అండ్ 1 టైం నేను పడిపోతాను సడన్గా. చూడండి నేను ఎలా పడిపోయాను. సడన్గా ఇప్పుడు ఎక్కడో పడిపోతాను, నాకు తెలీదు పడిపోలేదో అని నాకు తెలియదు. అమ్మ ఆ వీడియో తీయలేదో నాకు తెలియదు ఇంకా. సో చూపిస్తాను ఎలాగో చేశాను. అండ్ దెన్ నేను
నేను చెప్పాను కదా, నాట్ రియల్లీ నేను పట్టుకోలేదు. అండ్ ఇప్పుడు ఫినిష్ అయ్యింది ఐస్ స్కేటింగ్ క్లాస్. ఇట్స్ జస్ట్ 30 minutes. సో నా ఐస్ స్కేటింగ్ క్లాస్ ఫినిష్ అయింది. సో నేను వస్తున్నాను, నా ఆక్టోపస్ ట్యాప్ చేసి నేను బయటకు వస్తున్నాను. అండ్ దెన్ అమ్మ నాకు షూ లేస్ తీస్తున్నారు. అండ్ దెన్ 1 by 1 నేను వెళ్తున్నాను. అండ్ అది నా ఆక్టోపస్ అమ్మ నాకు ఇస్తున్నది. సో guys, this is my ice skating class video. If you like, please like, subscribe to my channel. Thank you. Bye bye.